అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా అందులో ఒకటి జనసేనకు లింగంనేని రమేష్ గారికి కేటాయించడం ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిగతా 3 టీడీపీ పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, కూటమి పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ 3 సీట్లలో కనీసం ఒక సీట్ అయినా రాయలసీమలో బలిజలు అత్యధిక శాతం ఉన్నారు. గతంలో 52 స్థానాల్లో కనీసం 10 స్థానాలన్నా ఉండేటివి. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో ఒక సీటుకి పరిమితమైంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి రాయలసీమ వ్యాప్తంగా బలిజలు చాలా విధేయులుగా, మద్దతుదారులుగా ఉంటున్నారు. వారి యొక్క బాధ, మనవేదన నాకున్న అవగాహన మీ దృష్టికి తెస్తున్నాను. కనీసం మీకు తెలిసిన వ్యక్తికి, మీ పరిశీలనలో ఏదో ఒక వ్యక్తికి ఇవ్వండి. గతంలో సి రామచంద్రయ్య గారితోనే అంతటితోనే ఆగిపోయింది. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైనా చూడండి. లేదంటే పలమనేరు నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సర్వీస్ చేసిన ఆయనకు సుప్రీంకోర్టులో జడ్జిగా అవకాశం వచ్చినా కాదనుకొని ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘంగా 50 సంవత్సరాలు ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి పోలూరి గంగయ్య నాయుడు గారు. ఆయన మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉంటారు. మెగా కుటుంబం అని కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి, రాయలసీమ జోనుకు కూటమి ప్రభుత్వము ఎంతో కొంత న్యాయం చేసినట్లు, పరిగణలోకి తీసుకున్నట్లు ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం కూటమి ప్రభుత్వానికి చాలా వెన్నుదన్నుగా నిలబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు కూడా మించిపోయిన ఏం లేదు, ఇంకా సమయం ఉంది. కాబట్టి ఎవరైతే పలమనేరు పోలూరి గంగయ్య నాయుడు గారు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా ఆయన న్యాయవాదిగా సేవలు అందించినటువంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆయన అనుభవము, ఆయన నాలెడ్జు, ఆయనకున్న మేధస్సు పట్ల ప్రజలందరికీ సేవ చేస్తాడని, సర్వీస్ చేస్తారని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా గమనించాను. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యక్తి.